నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ మోనిక. అయితే మనకు రాబోయే 2, 3 రోజుల్లో అంటే ఈ నెల 22, 23, 24 తేదీలలో వర్షాలు పడే సూచనలున్నాయని ఈ వార్తల్లో వింటున్నాం. దానికి సంబంధించిన మరికొన్ని వివరాలు ప్రస్తుతం మనం ఇప్పుడైతే వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు ధర్మేంద్ర గారున్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకవేళ వానలు పడితే అది ఏ స్థాయిలో పడే సూచనలున్నాయనేది తెలుసుకుందాం. ప్రస్తుతం గనుక చూసుకున్నట్లయితే ఇటు చూసుకున్నట్లే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది. సో, దీని ప్రభావం అనేది క్రమేపీ ఇది కాస్త ఇటు నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం అనేది రాష్ట్రం మీద మన తెలంగాణ రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం లేనప్పటికీ కూడా రానున్న 4, 5 రోజులు కూడా పొడిబారిన వాతావరణం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, అంతేకాకుండా ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే నమోదవుతున్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే సుమారు ఈరోజు భద్రాచలంలో 32.2 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. సో, ఒక విధంగా 34.2 డిగ్రీలు వరకు కూడా కొనసాగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే సిటీలో కూడా సుమారు 31.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. అల్పంగా గనక చూసుకున్నట్లయితే ఇటు చూసుకుంటే మనకి పటాన్ చెరు, హయత్ నగర్‌లో మనకి 30.4 డిగ్రీల వరకు, అలాగే 30.6 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట స్థాయిలో కూడా ఈ యొక్క అల్పంగా నమోదవుతున్న గణాంకాలు కూడా చూడొచ్చు. ఒక విధంగా రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే 30-34 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత కొనసాగుతూ, అలాగే రాత్రిపూట ఇటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే సుమారు 15-20 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజేంద్ర నగర్‌లో 15 డిగ్రీలు, అలాగే చూసుకున్నట్లయితే పటాన్ చెరు, హయత్ నగర్‌లో గనుక చూసుకున్నట్లయితే మనకి ఒక విధంగా సుమారు 16 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలనేవి కొనసాగుతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే భద్రాచలంలో మనకి సుమారు 20.2 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలనేవి నమోదవుతున్నాయి. ఒక విధంగా రాష్ట్రంలో దిగువ స్థాయిలో వీచేటువంటి ఆహ్, ఆగ్నేయ గాలులనేవి వల్ల కూడా ఒక విధంగా కొంచెం పగటిపూట చలి ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ ఎండతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నట్లయితే ఎండలైతే మధ్యాహ్నం పూటైతే దంచి కొడుతున్నాయి సార్. అయితే రాబోయే నెలల్లో అంటే ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్, మేలో ఎట్లుండబోతున్నాయి? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కూడా ప్రస్తుతం వీస్తున్న గాలిని బట్టి కూడా మనం చెప్పొచ్చు. సో, ఒక విధంగా ఎండ తీవ్రత అంటే ఒక విధంగా మనం చలికాలం ఆల్మోస్ట్ మనకి క్లోజ్ అయ్యి, మనకి ఎండాకాలంలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క ఎండ తీవ్రత ఏ విధంగా ఉందనేది మనకి ఈ యొక్క నెల చివరకొచ్చేసరికి ఒక సంక్లిష్టమైనటువంటి సారాంశం అనేది వస్తూ ఉంటుంది. ఏ విధంగా ఎండలుంటాయి అనేది కూడా. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సీజన్ ఏదైతే ఉందో ఫిబ్రవరి నుంచి మార్చ్ సీజన్‌లో సన్ పొజిషన్ కాస్త ఇటు సౌత్ నుంచి నార్త్‌కి షిఫ్ట్ అయ్యే క్రమంలో ఒక విధంగా ఈసేటువంటి గాలులు కూడా ఆగ్నేయ దిశ గాలులు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇవి కూడా స్లైట్‌గా మారడం వల్ల కూడా ఈ యొక్క మనకి వీస్తున్నటువంటి ఎండలు కూడా తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో, ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇంకా చలి కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క నెల చివరకొచ్చేసరికి ఎండ తీవ్రత గురించి ఎండలు ఏ విధంగా ఉంటాయి, దీని యొక్క తీవ్రత అనేది కూడా చూసుకోవాలి. ఒక విధంగా ఈ యొక్క ఎండ తీవ్రత గురించి చెప్పాలి అంటే, గత సంవత్సరం అనగానే 2020లో, 25లో మనకి ఈ యొక్క నైరుతి ఋతుపవనాల్లో ఎంత వర్షం భూమికి వచ్చింది, అలాగే భూమిలో ఉన్నటువంటి నీటి ఎంత వరకు కూడా నీటి యొక్క వనరులనేది భూమి యొక్క సారం కూడా మనం చూసుకోవాలి. వీటితో పాటు ఆహ్, ఒక విధంగా ఎస్‌పిఐ అంటుంటాము. స్టాండర్డ్ ప్రిసిపిటేషన్ ఇండెక్స్ కూడా ఇవన్నిటిని కాలిక్యులేట్ చేసి క్లుప్తంగా ఈ యొక్క ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుంది, స్థానిక వాతావరణాలు ప్రభావితం ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడొచ్చు. ఒక విధంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇప్పుడు నమోదవుతున్న గణాంకాలు గనక చూసుకున్నట్లయితే 1.8 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత తగ్గిందనే చెప్పాలి. బట్ రానున్న రోజుల్లో ఈ ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సార్ పోయిన సంవత్సరంలో అయితే మనకు 42-45 డిగ్రీస్ వరకైతే రేజ్ అయినట్టు తెలిసింది ఎండలు. అయితే ఇప్పుడు మీరు గెస్ జేయగలుగుతారా? అంటే అంతవరకైతే ఈ సంవత్సరం గూడా ఉంటుంది లేదా తగ్గుతుంది. ఒకవేళ ఉంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలనేది తీసుకోవాల్సొస్తుంది?
ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం గనుక చూసుకున్నట్లయితే ఈ ఎండ తీవ్రత అనేది ఇటు ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైనటువంటి సందర్భాలు కూడా చూడొచ్చు. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే గత సంవత్సరం ఎండాకాలంలో మనకి సుమారు 40 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా నమోదైనటువంటి ఈ యొక్క ఎండ తీవ్రత చూడొచ్చు. సో, గత సంవత్సరాలతో పోలిస్తే గత సంవత్సరమే ఒక విధంగా కొంచెం ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే ఎండ నమోదైందని కూడా చెప్పొచ్చు. ఒక విధంగా ఇంకా మనకి ఈ యొక్క సమ్మరీ అనేది ఎండాకాలం ఏ విధంగా ఉంటుందనే సమ్మరీ అనేది ఈ మంత్ ఎండ్‌కి మనకి వస్తుంది కాబట్టి, అప్పటికి ఈ యొక్క ఇంకా చలికాలం కూడా ఇంకొక వారం రోజులు కొనసాగుతుంది కాబట్టి, సో, ఈ యొక్క నెల చివరిలో మనకి ఈ యొక్క ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు. ప్రస్తుతం కూడా కండిషన్స్ అన్నీ కూడా ఎలినోకి ఫేవరబుల్‌గా ఉన్న కండిషన్స్ ప్రస్తుతం కనిపిస్తున్నాయి కాబట్టి, ఒక విధంగా సగటు కంటే కూడా ఒక డిగ్రీ ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.